హాయ్ అండి. ఇదిగో ఇప్పటిదాకా మిషన్ పని అయిపోయింది. బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే చేసిన, లేసి మళ్ళీ సాయంత్రం ఇంట్లో పని చేసుకొని పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టి ఇంకో పక్క వంట చేస్తున్నా అండి. అయితే ఒకసారి అక్కడ చూసిరా 30 చీరలు దాకా ఉన్నాయి. అంటే నిన్న ఈరోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళ శారీస్ అన్ని ఉండిపోయినాయి. ఎందుకు లేట్ అయిందంటే ప్యాకింగ్ కవర్స్ అయిపోయినాయండి, అందుకోసం అని లేట్ అయింది. ఇక నుంచి ఆ లేట్ కూడా కాదు, ఎప్పటికప్పుడు బుకింగ్ చేసుకోగానే తెల్లారి వెంటనే వేసేస్తా. కవర్స్ అయితే స్టాక్ పెట్టుకున్నా. ఇంకా నేను ఈరోజు ఇప్పుడే వచ్చినాయి ప్యాకింగ్ కవర్స్. 30 చీరలు ఆర్డర్స్ రాయాలి ఇప్పుడు. అన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని కూర్చొని చిన్న మిస్టేక్ లేకుండా అన్నీ రాసుకుంటూ ఉండాలన్నమాట. తిన్న తర్వాత ఆ పని అయితే చేస్తా. ఇంకా ఈ అన్నిటికంటే ఒక పెద్ద పని ఇంకోటి ఉందండి, అది కూడా ఈరోజు పెట్టుకున్నాం చూడు. మేము అనుకోకుండా అన్ని జరిగిపోతాయి. ఏంటంటే ఇంకా పని అయిపోతే మనం కూడా కొంచెం ఫ్రీ అవుతాం కదా, రిస్క్ అయినా సరే అని ఇంక ఈ పని అయితే ఇప్పుడు పెట్టుకున్నాం. కాయా ఆంజనేయ, ఇదిగోండి మామిడికాయ చట్నీ అనమాట. అయితే మేము ఫ్రెష్ కాయలు, చెట్టు మీద కాయల కోసం పొద్దున్న వాళ్ళకి చెప్పొచ్చినాం. ఇంకా వాళ్ళు తెంపకొచ్చేసరికి ఈ టైం అయిందనమాట. మామిడికాయ ముక్కలు అయితే మేమే కటింగ్ చేసుకుంటాం. ఎప్పుడైనా మా బావే కటింగ్ చేస్తాడు. ఇప్పుడు ఇవి కటింగ్ చేయంగానే కలపటం లేట్ అయితే ఏముండదు, ఇవి కట్ చేయడమే లేటు. కాయలు బాగున్నాయండి. ఒకసారి ఒక కాయ బావా, ఒక మామిడికాయ కదా. కాయలు అయితే చాలా బాగున్నాయి. మనం సంవత్సరం అంతా నిల్వ పెట్టుకునే పచ్చడి కాబట్టి ఏ కాయలు పడితే ఆ కాయలు తెచ్చుకొని పెట్టుకోవద్దు, మంచి కాయలు తెచ్చుకొని పెట్టుకోవాలి. అందుకోసమే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వెయిటింగ్ చేసినాం ఈ కాయల కోసం. ఇంకో బా హలో తీసుకో. ఇంకా బావ అయితే అవి కటింగ్ చేసి పెట్టేలోపు నేను ఇక్కడ పనులు చూసుకుంటా. మళ్ళీ చూసుకొని వెంటనే పచ్చడి అయితే కలపడం తొందరనే అవుతుందిలేండి, కాయలు ముక్కలు కొట్టడమే లేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని పనులు ఉన్నాయి ఈరోజు. కొంచెం రిస్క్ అయితే అయింది కానీ పనులన్నీ ఒకరోజు అయిపోతాయండి. కానివ్వండి, మళ్ళీ రేపటి నుంచి మనకి కొత్త స్టాక్ వస్తుంది, మళ్ళీ నేను బిజీ అయిపోతా. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకు అక్క ఇంత రిస్క్ తీసుకుంటున్నాం అనకండి. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి ఏదైనా సరే. మన కోసం, ఫ్యామిలీ కోసం ఏది లేకుండా నడవదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కకి సపోర్ట్ చేయండి అబ్బా.